నగర ప్రజలను అభివృద్ధి పనుల్లో భాగస్వాములనే చేయడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరం 4వ డివిజన్ శ్రీనివాసనగర్ 3వ వీధిలో శ్రీనివాసనగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం శ్రీనివాసులురెడ్డి నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రి నగర కార్పొరేషన్ పరిధిలోని 42 రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల పరిధిలోకి ప్రతి నెలా ఒక ప్రత్యేక రోజున శానిటేషన్, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ విభాగాల అధికారుల బృందం నేరుగా వచ్చి స్థానిక సమస్యలను పరిశీలిస్తుందని ప్రకటించడమే కాకుండా శ్రీనివాసనగర్ పరిధిలోని డ్రైనేజీ పునర్నిర్మాణం సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అసోసియేషన్ సెక్రటరీ ఎం రాజగోపాల్ రెడ్డి, కమిటీ సభ్యులు ఉమామహేశ్వరరావు, ఎస్ రమణారెడ్డి, కె కేశవరెడ్డి, మాధవరావు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమం స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కమిషన్ నందన్, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నగర అధ్యక్షుడు మామిడాల మధు, 4వ డివిజన్ అధ్యక్షులు నారాయణరెడ్డి, రంగనాథస్వామి ఆలయ చైర్మన్ లెక్కల వెంకారెడ్డిలతో పాటు మునగాల శ్రీనివాసులురెడ్డి, హబీబ్ మరియు వావిళ్ల బాబు, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో మొత్తం 24 కార్పొరేషన్ సిటీలో ఎన్ని ఉన్నాయి? నెల్లూరు కార్పొరేషన్లో 42 రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి. నా యొక్క సిటీలోకి వచ్చేళ్ళకి 24 ఉన్నాయి. అందులో ఈరోజు శ్రీనివాస నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారితో నేను కూడా ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. వీళ్ళందరికీ ఒక షెడ్యూల్ ఇచ్చాం. ప్రతి నెల ఒకరోజు మా అధికారులే, ఒక టీమ్ ఆఫ్ అధికారులు, అంటే శానిటేషన్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు, సచివాలయం స్టాఫ్, అడిషనల్ కమిషనరు వీళ్ళందరూ ఇక్కడికి వస్తారు. నెలకు ఒక రోజు వస్తారు. ఈ యొక్క రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కూర్చొని వాళ్ళ సమస్యలు డిస్కస్ చేయమన్నాం. పబ్లిక్ సమస్యలు, ఇంటి సమస్యలు కాదు. రోడ్డు కావచ్చు, డ్రైన్ కావచ్చు, వాటర్ కావచ్చు, లైట్ కావచ్చు, పార్క్ కావచ్చు, స్కూల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, టెంపుల్ కావచ్చు, ఏదైనా ప్రభుత్వం చేయాల్సిన పనుల సమస్య డిస్కస్ చేయమన్నాం. అది చాలా చక్కగా మొదలుపెట్టారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే ప్రభుత్వం చేసే పనులతోటే ప్రజలు కూడా భాగస్వామ్యం అయినప్పుడే ఆ సొసైటీ బాగుపడుతుంది. గవర్నర్ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తారు, ప్రజలను భాగస్వామ్యం చేయండి, ప్రజలను భాగస్వామ్యం చేయమని. ఆ ఉద్దేశంతోనే ఈ అసోసియేషన్స్ ఉన్నాయన్న తర్వాత వాళ్ళందరితో నేను మీటింగ్ పెట్టాను. నెలకు ఒకరోజు మా అధికారులే మీ సొసైటీ, మీ వీధికే వస్తారు అని. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఫామ్ అయ్యారు. వీళ్ళు ఫామ్ అయింది కూడా జనవరిలో, ఫిబ్రవరిలో ఫామ్ అయ్యారు. ఇంతవరకు ఒక మీటింగ్ జరిగింది. మా వాళ్ళు ఒక మీటింగ్ జరిగింది. దాంట్లో కొన్ని అడిగారు, కొన్ని చేశారు, కొన్ని పెండింగ్ ఉంటే అవి కూడా మరొక 15 రోజుల్లో పూర్తి చేస్తారు. వీళ్ళు అడిగిన దాంట్లో ఏంటంటే మెయిన్గా డ్రైనేజ్ ఒక చిన్న సమస్య అడిగారు. అదేవిధంగా బోర్డ్స్, డైరెక్షన్ రోడ్ బోర్డ్ అడిగారు. అదేవిధంగా టెంపుల్ అడిగారు, కానీ టెంపుల్ ల్యాండ్ లేదు. టెంపుల్ ల్యాండ్ అనేది లేనప్పుడు ప్రభుత్వం అది అలాట్ చేయలేదు. ఎండోమెంట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర చేయిస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ అసోసియేషన్స్ ఎవరైతే ఈ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నారో మీరందరూ స్ట్రాంగ్గా ఉండాలని, నిజమైన ప్రజా సమస్యలు పబ్లిక్ ఇష్యూస్ రైట్ చేస్తే మా అధికారులు వాటిని కంప్లీట్గా మీకు టైం ఇచ్చి ఆ టైంలో పూర్తి చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.